దేవుడికి మహిమ కలుగును గాక. పునరుద్ధరణ ఆరాధనకు ఏర్పరిచిన లేఖన భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. నేటి పునరుద్ధరణ ఆరాధన సాయంకాల వేళ ఆరాధనకి ఏర్పరిచిన లేఖన భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనము చదువుకుందాం. నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుడికే పరలోకం నుండి దిగి వచ్చి తిని. దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీకు వందనాలు. ఈ రాత్రి వేళలో తనతో మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని మైపరచడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మేము ఎంతగా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయం ముందు దేవా చదవడం లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు మాతో మాట్లాడండి నాయన. మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచండి దేవా. మీ కొరకు బతికే భాగ్యం మాకు దయచేయండి నాయన. ఇగో దేవా, నీ మాట ఆదరిస్తుంది, నీ మాట బలపరుస్తుంది, నీ మాట ఖచ్చితంగా గాయాన్ని కడతదేసయ్యా. మీరే మాట్లాడమని మీ సేవకుడిగా ఈ సాయంకాలం రెండోసారి నిలబడుతుందిగా మీ తండ్రి ఆత్మ మీరు మాట్లాడుతుండే కానీ మాట్లాడేవారు మీరు కాదని వాగ్దానం నెరవేర్చి నాతో మా అందరితో మీరు మాట్లాడని అడుగుతూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తన కృపలో జ్ఞాపకం చేసుకొని మరి 11 నెలలు కాచి కాపాడి మరి 12 నెలల 1వ తారీఖు మనకు అనుగ్రహించిన దేవుడికి ఒక్కసారి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మహిమ ఘనత దేవునికి మాత్రమే చెల్లును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మంచిది బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. మరి రాత్రి వేళలో మరి యోహాను సువార్త ద్వారా, యోహాను రాసిన భక్తుడి ద్వారా మరి రాయబడిన మాట ఏంటో మనం చదువుకున్నాం. 6వ అధ్యాయంలో ఏమంటాడు 38వ వచనంలో అంటే నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. దేవుడికి మహిమ కలుగును గాక. ఇది యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే, నేను వచ్చింది ఎక్కడి నుండి? పరలోకము నుండి వచ్చిన. నా ఇష్టం భూమి నేను చేయలే, నా ఆలోచన చేయలే, నా ఉద్దేశం చేయలే, కానీ నన్ను ఎవరైతే పంపారో ఆ పంపినోడు చిత్తము నెరవేరుస్తున్నాను నేను. ఆ వ్యక్తి అంటే ఆ సృష్టికర్తన దేవునికి ఉద్దేశాన్ని నేను నెరవేర్చడానికి వచ్చి అన్నాడు. ఏంటి ఈ భూమి మీద బతుకుతున్న మనము ఎప్పుడు ఏమో ఆలోచిస్తాం? నా ఇష్టం జరగాల, నా ఆలోచన జరగాల, నా మాట మెగ్గాల, నేను అనుకున్నదే జరగాల అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడికి స్తోత్రం. అంటే ఈ రాత్రి వేళలో యేసు ప్రభు తెలియజేసిన మాట మనకేంటంటే, నేను వచ్చాను కదా, ఎక్కడికి వచ్చానంటే మహిమని విడిచి భూలోకానికి వచ్చున్నాను. ఈ భూమికి వచ్చి నేను నా ఇష్టము చేయడానికి రాలే, నా ఉద్దేశం నెరవేర్చడానికి రాలే. నేను దేనికి వచ్చానో తెలుసా? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చిన్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. అది యేసు ప్రభు భూమికి వచ్చి ఎలా పడతారో బతికలేదండి బాబు. అతను ఏ పనిమైన వ్యక్తిని పంపించాడో ఆ బాధ్యత నెరవేరుస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అక్కడ చదువుతున్న వచ్చి ఎంత చక్కని మాట, నా ఇష్టము నెరవేర్చి నేను రాలేదు, నన్ను పంపిన వ్యక్తి ఉన్నాడు కదా, అతని చిత్తము నెరవేర్చడానికి. వా, ఈ దినాల్లో మన ఇష్టాలు నెరవేర్చాలని కోరుకుంటున్నామే, మన ఆలోచన జరగాలని ఆశిస్తున్నామే, మన తలంపులు జరగాలని ఆశిస్తున్నామే. కానీ ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నన్ను పంపిన వాడి చిత్తము నెరవేర్చాలి. నన్ను ఎవరైతే భూమి మీదకి పంపించినారో ఆయన చిత్తము నెరవేర్చాలని యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి తండ్రి అయిన దేవుని చిత్తము నెరవేర్చున్నాడు. ఏ నెరవేర్చారు సార్ అంటే, ఏ పాపము చేశారని ఒరే నువ్వు ఇలాంటి అన్నారు, నువ్వు మాయ అన్నాడు, మోసగాడు అన్నాడు, అబద్ధాలు అన్నావు, దేవుడిని చెప్పుకొని తిరుగుతున్నావు,
ఏంటి ఎలాగని? అది మాత్రమే కాదు, చివరికి ఆయన అవమానించారు, చివరికి ఆయన నిందలు వేశారు, చివరికి ఏం చేసి తెలుసా? భయంకర పరిస్థితి తీసుకెళ్లారు. ఎందుకో తెలుసా? కేవలం నీ కొరకు నా కొరకు అంత పరిస్థితికి వెళ్ళిందైనా. ఈరోజు మనకు రావాల్సిన శిక్షే, మనకు రావాల్సిన శాపమే, ఇది భరించడానికి పరలోకమున భూమి దిగి వచ్చినాడు ఆయన. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నా ఇష్టం కాదు, అతని ఇష్టాన్ని నెరవేర్చడానికి, అతని చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీద నేను వచ్చాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆ మాట అన్నాడు యేసుప్రభు వారు అంటే, భూమి మీద మానవుడికి చెయ్యొద్దని పని చేశాడు. ఎవరు చెప్పారు చెయ్యొద్దని? దేవుడు. ఏం చెప్పాడు? ఏదైతే చెయ్యొద్దని చెప్పి ఆజ్ఞ విధించాడో అది మీరు చేశాడు మానవుడు. ఇప్పుడు మానవుడికి దేవుడికి ఏమైపోయింది? ఎడబాటు వచ్చేసింది. ఇప్పుడు మానవుడు దేవుడిని కలుసుకునే పరిస్థితి వచ్చేసింది, దూరం అయిపోయారు. ఇప్పుడు సృష్టించిన సృష్టికర్త ఏమంటున్నాడో తెలుసా? నేను సృష్టించాను, నా స్వయంగా చేతులతో నా రూపాన మానవుడు మట్టితో బొమ్మను చేసి నా శిఖరంలో జీవాయి ఊరితే నేను ఏది చేయొద్దని చెప్పానో అది చేసి నా మహిమను కోల్పోయాడు. నాకు వాళ్ళకి ఎడబాటు వచ్చేసింది. ఇప్పుడు పరిస్థితి అంటే వీళ్ళకి నాకు ఎడబాటు వచ్చిందని బాధపడుతున్న ఆ సమయంలో యేసు ప్రభు వారు అడుగుతున్న మాట, తండ్రి గారు మీరు ఎందుకు అలా ఉన్నారు అంటే, ఈ భూమి మీద సృష్టికర్త అయితే నేనైతే ఈ ప్రజలు సృష్టిని పూజిస్తున్నారు. నేను కలగజేసింది, నేను చెప్పింది చేయకుండా వారికి ఇష్టానుసార జీవితం జీవిస్తున్నారు. వీరు ఎలా ఉన్నారు? నా పోలికలైనా ఉన్నారు. ఇప్పుడు నా పోలికలు ఉన్న వీరు నాకు దూరం అయిపోయారు. వీరు ఇప్పుడు నా దగ్గరికి రావాలంటే, వీరు నన్ను చేరుకోవాలంటే, వీరు నా దగ్గరికి వచ్చి ఉండాలి అంటే ఒక కార్యక్రమం జరగాలి. ఆ కార్యక్రమం ఎంత భయంకరం ఉందంటే ప్రాణమే పోవాలి. ఆ ప్రాణం పోతేనే కానీ వీరు నా దగ్గరికి రారు అని తండ్రి అయిన దేవుడు బాధపడుతూ చింతిస్తూ వేదన చెందుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు, తండ్రి మీరు బాధపడకండి, ఈ ప్రజలు మీ దగ్గరికి రావాలంటే మిమ్మల్ని సంతోషపరచడం మీ ఇష్టం నెరవేర్చని ఉన్నాను, ఇప్పుడు నేను వెళ్తానని చెప్పి భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఆయన మానవ అవతారం ఎత్తి భూమిలో కలిగి భూమి మీదకి దిగి వచ్చి ఈ భూమి మీద జన్మించి ఏ పాపం కూడా చేయకుండా 33.5 సంవత్సరాలు జీవించాడు యేసు ప్రభు వారు. జీవించి ఈ రోజు భూమి మీద ఎన్నో అవమానాలు పొందాడు. మేలు చేస్తే దూషిస్తున్నారు ఆయన. ఒక వ్యక్తిని స్వస్థపరిచే అనేక రకమైన మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తిని ఆశీర్వదించే చాలు ఎన్నో నిందలకు మోసాడు ఆయన. ఎన్నో నిందలు అవమానం ఇస్తారు ఆయన మీద. చివరికి ఈ మనుషులు ఆయన దగ్గరికి చేరాలని తన ప్రాణమునే చివరికి ఆ శిలువ మీద పెట్టేశాడు సంగమా. ఇది తన ఇష్టాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు రాలేదు, కానీ తను పంపిన వాడి ఇష్టాన్ని నెరవేర్చడానికి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఇది ఎప్పుడు కూడా మీ పిల్లలు నా ఇష్టపూర్వకంగా నడవాలి, నా ఇష్టపూర్వకంగా ఉండాలని ఎలా ఆశిస్తారు కదా? దేవుడు కూడా అది అంటున్నాడు, నేను వచ్చాను కానీ నా ఇష్టం ఇక్కడే జరగదు, నేను తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చిన. అందుకంటే నా వచ్చినప్పుడు చదువుతుంటే నా ఇష్టము నెరవేర్చడానికి నేను రాలేదు, కానీ నన్ను పంపిన వాడి చిత్తం వచ్చి నెరవేర్చుడికే పరలోకము నుండి దిగి వచ్చింది అన్నాడు. అది యేసు ప్రభు నన్ను పంపిన వాడి ఉద్దేశమని నెరవేరుస్తున్నా, అంతే, నా ఇష్టము కాదు. ఈ లోకంలో ప్రతి మానవుడి కొరకు నేను బలి అయిపోయాని ఉద్దేశం, అదే బలి అవుతానని చెప్పి మనందరి కొరకు యేసు ప్రభు ప్రాణం పెట్టాడు. దేవుడికి స్తోత్రం. ఈ వాక్య అంశం ఏంటంటే నీవు దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఆమేన్. నీవు దేవుని చిత్తాన్ని జరిగించాలి. యేసు ప్రభు ఆయన పంపిన చిత్తం జరిగించడం లేదా? ఏమన్నాడు? వీ మనుషులు నా దగ్గర రావాలంటే ప్రాణమే పెట్టాలన్నాడు. యేసు ప్రభు పెట్టాడు కదా అందరి కొరకు ప్రాణం. ఇప్పుడు యేసు ప్రభు అందరి కొరకు పెట్టాడు కాబట్టి మనం మళ్ళీ ఆయన దగ్గరికి చేరుకోబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే ఆయన చిత్తాన్ని మనము జరిగించాలి. యేసు ప్రభువే వచ్చి జరిగించాడు. ఈ రోజు ఒక దేవుని ఆశ్రయించిన మనం అందరము కూడా దేవుని చిత్తం ఏంటో మనం జరిగించడం నేర్చుకోవాలి. అందుకని నువ్వు దేవుని చిత్తాన్ని జరిగించాలి. దేవుని చిత్తాన్ని
జరిగించాలి. దేవుడికి మహిమ కలుగునే కాదు. హల్లెలూయా. చూడండి, ఒక వాక్యం మనకు మాట్లాడుతున్న మాట ఏమంటాడు? లోకాసు వార్త ఒకసారి చూడండి ఏమంటున్నాడు. దేవుడి చిత్తాన్ని జరిగించకపోతే లేదా ఆయన అనుకుని జరిగించకపోతే ఏమవుతుందో ఒకసారి అంటున్నాడు. చూడండి, అక్కడ ఒక మాట్లాడుతాడు. చూడండి, లోకాసు వార్త 12వ అధ్యాయము 47వ వచనం చదువుతారా? లోకాసు వార్త 12:47 వచనం. తన యజమాని చిత్తము ఎరిగి సిద్ధపడక చిత్తము చొప్పున అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. దేవుడికి స్తోత్రం. అంటే ఒక యజమానుడు ఉన్నాడంట. ఆ యజమానుడు మనిషి ఏంటో, అతని ఇష్టమేంటో, అతని చిత్తమేంటో ఎరిగుండి కూడా నువ్వు ఉన్నావంట. చెయ్యకపోతే ఏమవుతుందంటే జరిగింపకంటూ ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తికి అనేకమైన దెబ్బలు తగులున్నాడు. సగమ యజమానులు ఏది ఇష్టమో, యజమానుడికి ఏది ఇష్టమో అని తెలిసి కూడా అది చెయ్యకపోతే ఇక్కడ ఏమంటాడు తెలుసా? తెలుసంట వ్యక్తికి. అందుకన్నాడు ఏమంటాడు? తన యజమానుల చిత్తం ఎరిగి సిద్ధపడక అంటే తన మనసు ఏంటో, అమ్మో యజమానుడు వస్తే తెల్లవారికి ఏం చేయాలంటే షాపు 9:30 కంటే 9:20 కల్లా వచ్చి షాపు తెరవాలని అంటే ఇష్టం. అది తెలుసంట. అంటే ఒకసారి మేము వెళ్ళకపోతే షాపు 9:20కి షాప్ తీసుకుని కూర్చుంటాడు. అది తెలిసి కూడా పనుడు ఏం చేశాడంట? 9:40కి వస్తాడంట, 10కి వస్తాడంట. మరి యజమానుడు ఏమవుతాడు కదా? కోపపడతాడు, శిక్షిస్తాడు. మరొక మాట చెప్పుకుంటే ఆలస్యం వచ్చే పూట జీతం కూడా కట్ చేస్తాడు. 7 నిమిషాలు అరగంటే, కానీ చివరికి ఏమైంది? ఒక పూట జీతం కూడా. అంటే అతని టైమింగ్ ఏంటి? అమ్మ 9:30 కాలంటే 9:30కి ఉండాలి. అతని షార్పు 9:30కి వచ్చేసి యజమానుడు. మరి యజమానుడు జాబులో చేస్తూనే నువ్వు ఎలా రావాలి? షాపు అంటే 9:30కి వస్తే నువ్వు 10కి వస్తావా? దేవుడికి స్తోత్రం. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఆత్మలో చెప్తాడు ఒక మాట. దైవజనుడు మందిరానికి వెళ్ళాలంటే దావీదు రాకముందే సంఘానికి రావడం నేర్చుకోండి. సేవకుడు వచ్చి తుడిచి చాపలేసి కుర్చీలేసి కూర్చోడం మనంతా మీరు చేయకండి. గుర్తు పెట్టుకోండి, ఏది చేసేది మాట్లాడుతున్నమాట యజమానుడు చిత్తం ఏంటో తెలుసంట. నాకు ఒక అలవాటు చేశాడు దేవుడు, మందిరానికి వేగ వెళ్ళాలన్న మనసు. ఈరోజు సంగమా మందిరానికి వెళ్తే ఆయన అంటాడు, అక్కడ ఆయన ఆరాధించుకోవచ్చు, ఆయన సన్ను సంతోషపడచ్చు. ఇక్కడ మాట్లాడుతున్న మాట యజమానుడు చెప్తాను తెలిసి కూడా నువ్వు ఆలస్యం చేస్తే మరి ఏం తగ్గుతాయి అంట? అనేకమైన దెబ్బలు. అర్థమవడానికి ఒక మాట చెప్తున్నాను. దేవుడి చిత్తమునికి ఏది చెయ్యమన్నాడో అది చెయ్యకపోతే దెబ్బలు పడిపోతాయి. ఏం పడతాయి? దెబ్బలు పడిపోతాయి. దేవుడమో ఇది చేయమంటాడు, ఇది చేస్తే దేవుడికి ఇష్టం. అది చేయకుండా కూడా చేస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా బద్దలైపోతాయి. నిజమే చెప్తున్నాను, ఊరికే చెప్పట్లేదు. ఎందుకంటే ఎవరు తట్టుకుంటున్నారు డబ్బులు? ఎవరేమో తట్టుకోలేము సగం ఆ దెబ్బలు మనం. ఎక్కడ అందుకని తెలుసుకోండి, ఎవరు తప్పు చేస్తాం, తెలుసుగా పొరపడాలు చేస్తాం. అందుకని ఇక్కడ ఏమన్నా మాట చదువుతుండగా ఖచ్చితంగా తన యజమాని చిత్తం ఎరిగింటి కూడా ఎరిగాడంటాడు. ఎరిగింటి కూడా చేయకపోతే అందుకోపోతుంది. దేవుడికి మహిమ కలుగునిగా. యజమాని గుణం ఎదిగాడంట, తెలిసాడు. అందుకంటే ఏమన్నాడు? ఎరిగిండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉంటూ దాసునికి అనేకమైన దెబ్బలు ఏమంట? దెబ్బలే. మరి అందుకే బదులైపోతాను, తప్పే ఉన్నాను. అనేక మంది దెబ్బలంటే ఎక్కడ కొడతారండి? యేసు ప్రభు వారికి ఏం చేశారు? ముందు ఒకటి అంతే వెనకొద్దండి, వెనకని తన ముందుకు నిలబడింది ఒకడంట. వెనకని నేర్చుకుని తన్నారు లేదా ముందుకు వచ్చి నిలబడింది మరొకడు అంట. ఎంత భయంకర పరిస్థితి. ఈ రోజు తగ్గమా ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఎరిగింటి కూడా చేయకపోతే దెబ్బలే. ఏంటి ఆ దెబ్బలు? ఎందుకో దెబ్బలు అంటే
చెప్పింది చేయట్లేదు, చెప్పింది చేయండి. ఏమంటే చెప్పింది చేయకపోతే దెబ్బలు తగ్గుతాయి. దేవుడు డైరెక్ట్ కర్రించుకోవద్దురా, కర్రించుకుంటాడు. అలాంటి పొరపడచ్చాడు. నువ్వు చేసిన అతిక్రమం నీకే దెబ్బలు తగ్గుతాయి. నువ్వు వెళ్ళినది నువ్వే నష్టపోతావు. దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళొద్దని చెప్పాడు అనుకో, ఆ ప్రాంతానికి వెళ్తే ఏమవ్వాలా? దేవుడు ఏం చెప్పాడు అన్న, ఆ ప్రాంతానికి వెళ్ళి పైన పరిస్థితి చెప్పాడు. పెడచెవిని పెట్టి వెళ్ళావు అనుకో, ఆ ప్రాంతంలో ఒక సంఘటన పెడతాడ, ఖచ్చితంగా జరుగుతుంది. ఏంటి ఇంకో మాట అంటారు చూడండి, ఇడిపించడానికి వెళ్తాం బేగా. ఎవరైనా కొట్టుకుంటే, ఎవరైనా డబ్బులు ఆడుకుని అమ్మ మొద్దులు అన్నా ఇడిపించడానికి వెళ్తాం. చూసారా, ఆ కొడుకుని డబ్బులు ఆ ఇంట్లో తాగదు, పక్కన మనకి ఇడిపించడానికి వెళ్తే మనకి ఎందుకు, మనకి ఎందుకు ఆ బాధ చెప్పు? మనం ఏం చేస్తాం? నోటు మానవ చెప్పాలి, మధ్యలోకి వెళ్తే గట్టిగా దెబ్బలు పడిపోతాయి. ఇప్పుడు చూడకుండా చూసేవాళ్ళకు ఏమవుతాయి? దెబ్బలు పడిపోతాయి. చేయకుండా చేసేవాళ్ళు ఏమవుతావు? దెబ్బలు పడిపోతాయి. ఎప్పుడు మనం ఎలా అనుకుంటే తెలుసా, దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదిస్తే దెబ్బ కూడా పడతాడు. ఎప్పుడు దీవెన కొమ్మ వేసుకుని వెళ్ళిపోతాం చూస్తాను. దీవెన కాదు, దేవుడు ఒకవైపు చూస్తారా, మనం రెండో వైపు చూడాలా? కాదు, యజమాని చిత్తమ ఎరిగావు కదరా బాబు. ఆయన మనసు ఏడో తెలుసు కదా, ఆయనకి సమయం పాటించడం తెలుసు కదా, ఆయన సమయంలో కూరుకోవడం సంగతి తెలుసు కదా, ఎక్కడికి నమ్మటి వెళ్ళకపోతే ఒప్పుకోవడం సంగతి తెలుసు కదా. మరి అందుకన్నాడు, ఎనకపోతే అనేకమైన కుదురుగా కూర్చోకొని ఎందుకు దెబ్బలు కాడని చెప్పమాట. ఇక్కడ మాట్లాడుతున్న మాట అదే, యజమానుడి చిత్తం ఎరిగింటి కూడా అంట. తెలుసుకోవడానికి వేళ పొరపాటు చేస్తాం. పొరపాటు చేసేందుకు ఏంటి కర్మ? అనిపించడమే. ఇప్పుడు ఎలీషా గతలో గెహాజీ తిరిగాడు. గెహాజీ తిరిగి 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 దైవజనుడు ఎంతో పరిచారకుడో, ఎంత సేవకుడో, ఎంత అభిషక్తో చూశాడు. అతని దగ్గర బాగు చేసుకొని నయమని వచ్చాడు. వచ్చినప్పుడు కానుక పట్టుకుని వచ్చాడు. కానుక పట్టుకుని వచ్చిన బాగా ఉంది, దేవుడికి స్తోత్రం. ఎలీషా వెళ్ళి నదిలో మునిగి 7 సార్లు అన్నట్టు చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఓకే, నాకు ఇస్తాను వద్దయ్యా అని చెప్పేసాడు ఎలీషా దైవజనుడు. ఇప్పుడు పక్కన ఉన్నారు గెహాజీ, శిష్యుడు ఉన్నాడు. శిష్యుడిని ఏం చేస్తున్నాడంటే, ఎప్పుడైతే ఆ మోటార్ మళ్ళీ రథం మీద ఎక్కించుకుని వెళ్ళిపోతున్నాడో, వెళ్ళిపోతున్నప్పుడు మనం ఏం తెలుసా, దైవజనుడు నెమ్మదిగా దూరం దాటాడు. దాటిగానే అనుకుంటున్న మాట తెలుసా, మా సేవకుడు కొట్టేసాడు కదా, ఇప్పుడు నేను వెళ్ళి తీసుకుంటున్నావు అని చెప్పి పరిగెత్తుని వెళ్ళాడండి. ఎవరు? గెహాజీ. పరిగెత్తి అంటే నయమని ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. ఎవరో ఈయన చెప్పి గెహాజీ ఎలీషా శిష్యులో అని చెప్పి రథ నా పాపని అన్నాడు. ఆపి పరిగెత్తుకున్నాను. ఏం చెప్పి తెలుసా, ఆపి మీరు బాగున్నారా అంటే బాగున్నాము. అయితే ఎందుకు వచ్చారంటే, ఇప్పుడు 2 వచ్చారు మా సేవకుల దగ్గరికి, వాళ్ళకి కానుకోవాలి, మా యజమాని అడిగి తీసుకురామని చెప్పి అడిగితే, ఎప్పుడైతే ఆ మాట అడిగిన ఏమైంది తెలుసా, అని కొంత తీసుకురమ్మనంటే ఆయన మంచోడు కదా, ఏం చేస్తే అంతా కూడా ఇచ్చాడు. మనం తెలుసా, ఇచ్చినతో పాటు 2 మనుషులు కూడా పంపించాడు. మూటలు మోసుకుని వెళ్ళి ఇవ్వండి అని చెప్తే మనుషులు కూడా వచ్చారు. ఇంటి దగ్గర గెహాజీ ఏం చేశాడు, ఏదో రూమ్లోకి వెళ్ళి రూమ్లో పెట్టుకొని మళ్ళీ కూడా వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఆయన సేవకుడి దగ్గరికి. ఏ వ్యక్తులు నిరికి అక్కడ నిలబడేట్లాగా. ఎవరు? గెహాజీ. నీ దాచిన ముందు ఏం చెప్పి, సేవకుడు ఏం చెప్పాడు ముందు, నాకు కానుకొద్దు, తీసుకెళ్ళిపోయినా ఏమోను అన్నాడు. అంతే. తీసుకెళ్ళిపోగానే వద్దు నాకు కానుక, నాకు దేవుడు ఉన్నాడు, నాకెందుకు కానుక, సృష్టికర్త దేవుడే నా దగ్గర ఉన్నాడు, ఆయన ఆశీర్వాదాలు దగ్గర ఉన్నాయి, ఎందుకు నాకు అక్కడ తీసుకుని వెళ్ళిపోయి. ఎలీషా మనసు అది కదా, అక్కడే పెరిగావు కదా, అక్కడే అనుభవించావు కదా, అక్కడే సేవని తెలుసుకున్నావు కదా, ఆయన విజయతని తెలుసుకున్నావు కదా, ఆయన గుణమని తెలుసుకున్నావు కదా, ఆయన గుణమ తెలుసుకుని కూడా నువ్వేం చేస్తావు? ఎలీషా దావీదును వద్దని కూడా తీసుకుని వెళ్ళి నువ్వు పరిగెత్తుని తెచ్చుకొని ఎక్కడెట్టాడు? ఇంట్లో పెట్టుకుని ఏం తిరిగిన బైకులాగా బా
దేవుడు ఊరుకుంటాడేంటి? ఏమంటే నమ్మకం జరుగుతున్న లేదు నిలబడి నానా గాజీ నాన్న ఎక్కడికి వెళ్ళావు నానా అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా నయమాన రథం దిగి నీకు మోట్లు ఇస్తుండగా నువ్వు పరిగెత్తుకొని పోయినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదనుకుంటున్నావా? హల్లెలూయా. నేను కూడా నేను రాలేదనుకుంటున్నావా గహాజీ అని అన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో నయమానికి ఏముంది? కుష్టు వ్యాధి ఉంది. ఆడు వదిలేసింది ఇడికి వచ్చింది. నయమానికి వదిలేసింది. ఎవరికి వచ్చింది తెలుసా? గహాజీకి వచ్చింది. గహాజీకి ఒక్కడికే కాదు ఇంకందరికి వచ్చింది. నీ యజమాని చిత్తం అంటే ఎరిగే అవుతుందా బాబు? ఆయన టైం సెన్స్, ఆయన నడవడిక, ఆయన ప్రవర్తన ఎరిగే అవుతుందా? తెలిసి నువ్వెలా పొరపాటు చేస్తావు? ఇన్ని దెబ్బలు అనేకమైన దెబ్బలు. ఇప్పుడు అతనికి ఒక దెబ్బ పడ్డది. ఇప్పుడు ఎక్కడ పడ్డది? తన ఇంటి మీద దెబ్బలు పడ్డాయి. ఇప్పుడు అమ్మ అంటే అమ్మకి, నాన్న అంటే నాన్నకి, అక్కడ అక్కడికి, చెల్లి అంటే చెల్లికి, అన్న అంటే అన్నికి, తమ్ముడు అంటే తమ్ముడికి, భార్య అంటే భార్యకి టోటల్ పడ్డాది. ఎందుకంటే చెప్ప మాట ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ? నువ్వు ఎరిగి కూడా తప్పెలా చేస్తావు? ఎలాగ ఎరిగి కూడా ఆయన ఉద్దేశం తెలుసు కదా నీకు, ఆయన ప్రవర్తన తెలుసు కదా. తెలుసుండి కూడా తప్పు చేస్తావు అంటే అనేక మంది దెబ్బలు పడిపోతే జాగ్రత్త అన్నాడు. నువ్వు దేవుని చిత్తమును జరిగించాలి. ఈరోజు దేవుని చిత్తం ఏంటంటే నువ్వు నేను జరిగించాలి సంగమా. జరిగించకపోతే దెబ్బలు కష్టం అన్నాడు. జరిగిస్తే ఏమవుతుంది చూద్దాం. దేవుడికి మహిమ కలుగునుగా. చూడండి ఏమంటున్నాడు. ఎఫెసీ రాసిన పత్రిక చూద్దామా? ఎఫెసీ రాసిన పత్రిక కొత్త నిబంధనల గ్రంథంలో మాట 177వ పేజీ తీయండి. మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను, ఓకేనా? 177వ పేజీ తీసారా? 6వ అధ్యాయము 6వ వచనం చదవండి. మనుషులను సంతోషపెట్టేవారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్పూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. చాలా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి? నువ్వు దేవుని చిత్తమును జరిగించాలి. అది ఎలా జరిగించాలని ఎఫెసీ సంఘానికి పౌలు చెప్తున్నాడంటే, నువ్వు చేసే ప్రతి పని కూడా మనసు పూర్తిగా చేయి. ప్రార్థన చేయాలన్న మనసు పూర్తిగా చేయి. వాక్యం చదవాలన్న మనసు పూర్తిగా చేయి. సువార్త ప్రకటించాలన్న మనసు పూర్తిగా చేయి. దేవుడితో ఒంటరిగా ఉపవాసం మనసు పూర్తిగా చేయి. మనవపూర్వకముగా ఎవరి అంటే మాట్లాడుతుంది కదా, మనుషులకు సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనబడటకే కాక క్రీస్తు దాసులమని వెలిగి దేవుని చిత్తమును మనవపూర్వకంగా జరిగించుచు మనుషులు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టు ఇష్టపూర్వకంగా సేవ చేయండి. అంటే మనవపూర్వకముగా అంట. అంటే దేవుడి పని ఏది చేయాలన్నా ఏదో పై భక్తి చేయకు. కష్టంతో మందిరానికి రాక నువ్వు వెళ్ళాలి కదా అని కాదు, నేను వెళ్ళాలని చెప్పిరా. నా పని అది వెళ్ళాలా. ఓ సమయానికి పెడితే వెళ్ళాలి బాబు, వెళ్ళకపోతే ఏమంటా? నాన్న అలా కాదు. నువ్వు హృదయపూర్వకంగా రావడం నేర్చుకోవాలి. నువ్వు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయడం నేర్చుకోవాలి. అలా చేయడం దేవుడి చిత్తం. అది అలా ఉండడం దేవుడి ఉద్దేశం. దేవుడు నిన్ను ఎలా ఉండమంటే ఒక పవిత్రమైన పాత్రగా ఉందని అంటున్నాడు దేవుడు. దేవుడు ఎలా పడతా బతికినా దగ్గర రా అన్నాడు అనుకో, అలాగేనా? తప్పేముంది? కానీ అలా కాదు. నువ్వు ఎలా ఉండాలంటే మనస్సు పూర్వకముగా మనస్సు పూర్తిగా జరిగించాలంట.
హృదయపూర్వకంగా రావాలంట. దేవుడి చిత్తం ఏంటి తెలుసా? నువ్వు పరిశుద్ధంగా ఉండడము, యథార్థంగా ఉండడము, నీతిగా నడగడము, నిజాయితీగా బతకడము, పరలోకం చేరినంత వరకు, మహిమలోకి చేరినంత వరకు కూడా దేవుడి చిత్తమును జరిగించుకుంటూ వెళ్ళాలని దేవుడి ఉద్దేశం. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే నువ్వు ఎలా దేవుడి చిత్తం ఎలా చేయాలంటే మనసు పూర్తిగా చేయాలంట. ఇష్టపూర్వకంగా సేవ చేయాలా లేదా? నేను చెప్తే చేయడం కాదు, ఇష్టపూర్వకంగా నీ చిత్తమత్తుడమ్మా అంటే తొట్ట కాదు సంగమా. నీ చెప్తే కాదు, నీ కొట్టాలంటారు. అందుకే నీ ఇష్టపూర్వకంగా సేవ చేయడం అన్నాడు. నేను చిత్తుడమ్మా, నేను సాపలేమా అని చెప్తే వెతికేయడము అది నీకు ఇష్టమైనది. ఈరోజు అంటే మాట చేసే పని అంటే ఇష్టపూర్వకముగా చేయాలి, మనవపూర్వకముగా చేయాలి. అంటే మనసు పూర్తిగా చేయ పని. టైం పెట్టుకోకు. 8 గంటలు బయటికి వెళ్ళని చెప్పి 5 గంటలు బయటకు తీయకు, దరిద్రము. తీసేటోడుగా 5 నిమిషాలు అయిపోతుంది. నీ చదువులో ఖర్చు సగం అయిపోయిన పని. అలా కాదు, నువ్వు చేసే పని దేవుడికి మహిమకరంగా జరిగించు. అందుకన్నాడు నువ్వు దేవుడి చిత్తమేంటో చేయాలి. యేసుప్రభు ఏం చేసి భూమికి వచ్చి నన్ను పంపిన మన ఇష్టం నెరవేర్చడానికి కానీ చిత్తము జరిగినందుకు వచ్చినా లేదా? మరి యేసుప్రభుని నమ్ముకొని నీ పరిస్థితి, యేసుప్రభుని నమ్ముకొని మన పరిస్థితి. ఎవరి ఇష్టం చేస్తున్నా? మీ అమ్మదా మీ నాన్న? వారి ఇష్టాలు చేయడానికి పంపించాడు దేవుడు. యేసుప్రభు ఎక్కడి నుండి వచ్చాడు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? కాదు, నువ్వు అక్కడి నుండి వచ్చావు. ఇర్మియా గ్రంథం చదువుకుంటే అక్కడ ఉంటుంది. తల్లి గర్భంలో రూపము గుమ్మందే నేను ఎరిగింది అన్నాడు కదా. వారు ఆల్రెడీ అక్కడ ఉన్నారు బాబు. నువ్వు ఇక్కడ పంపించాడు. ఎందుకు? యథావేశ వేసుకుని తిరగడం కాదు, యాత్ర చేసి భక్తి చేసి రావాలండి. మళ్ళీ యాత్ర చేసి నువ్వు రావాలి, భక్తి చేసి రావాలి. నువ్వు అక్కడి నుంచి అదిగా తల్లి గర్భంలో రూపముకు ముందు నేను ఎరిగిందంటే ఎక్కడున్నాడు? ఆయన ఒడిలో ఉన్నావు, ముందే ఆయన చేతిలో ఉన్నావు, ఆయన ఎదుట ఉన్నావు. అందుకే ఇర్మియా గ్రంథంలో మాట్లాడిన మాట మొదటి అధ్యాయంలో దేని పంపించాడు? ఊరి మీద తిరగరా అందనే కాదు, పని మన మన ఆడుకుంటురా అని చెప్పడానికి కాదు. ఇక్కడ నువ్వు బ్రతకాల ఆయన చిత్తము జరిగించడానికి పంపించాడు. ఆయన చిత్తము జరిగి నువ్వు వెళ్ళవలసిన ప్లేస్ అక్కడికి వెళ్ళాలి. గ్రహించుకోవాలి సంగమా, నువ్వు దేవుని చిత్తమును జరిగించాలి. అది మనవపూర్వకముగా, అది ఇష్టపూర్వకముగా చేయి. ఎవరో చెప్తే చేయడం కాదు సంగమా. నీకు తెలియదు డాక్టర్ చర్చ జరుగుతుందని నేను వచ్చి పిల్లలేంటి? నీకు తెలియదు ఎత్తుకోవడానికి పరిశుద్ధంగా బతకాలి. నీకు తెలియదేంటి? నీ దేవుడు పాపిస్తుడు ఎత్తు, పాపిస్తు పని చేసి బతుకు. నీ దేవుడు పరిశుద్ధుడిగా పరిశుద్ధంగా బతకాలి. నీకు దేవుడు ఎలా చెప్తే ఏం చెప్తాడు చేయి, తప్పే ఉంది. బైబిల్ గ్రంథంలో వ్యభిచారం చేయమని చెప్పాడు నీతోటి. వ్యభిచారం చేయవద్దని అన్న బైబిల్. మనం వ్యభిచారం చేసి దేవుని చిత్తం ఎక్కడ జరిగిస్తున్నావు? ముసలమ్మ ముచ్చట్లు ఎక్కడి నుంచి చేస్తున్నావు? ముసలమ్మ ముచ్చట్లు వద్దని అన్నారు కదా. నేను ముసలమ్మ ముచ్చట్లు ఆడుతున్నావు అంటే దేవుని చిత్తం ఎక్కడ చేస్తాను, అందుకే దెబ్బలు పడిపోతాయి, జాగ్రత్త అన్నాడు కదా. నీ దాసుని చిత్తము, నా యజమాని చిత్తం అంటే ఎదిగి ఉండి కదా నువ్వు తప్పు చేస్తాయా? నచ్చల మంది చేస్తే నీకు బీపీ వస్తుంది కదా. మీ పిల్లలు చేస్తే మరి యజమానుడు సృష్టికర్త దేవుడు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? దేవుడికి స్తోత్రం చెప్పండి. అందుకే అన్నాడు ఇక్కడ ఇష్టపూర్వకంగా చేయి. దేవుడి కూర్చో, ఇష్టపూర్వకంగా ప్రార్థన చేయి, ఇష్టపూర్వకంగా ఉపవాసం ఉండు. పక్కింటి ఉపవాసం ఉంటుంది, నేను ఉపవాసం ఉంటే అలా పప్పులు కడుపుకాలు సప్తావు. నేను దేవుడు దర్శించడం, దెయ్యం దర్శిస్తుంది. ఎందుకు తెలుసా? పక్కలకి దేవత్వం ఉంటుంది, కడుపు పేగులు ఓ ఓ అంటే ఎందుకు తెలుసా? ఆడి చేతిగా నీకు ఇష్టం ఉంటుంది ఉపవాసం మాని ఎవరు చేయమని చెప్పాడు. ఉపవాసం ఉంటే బంధకం అడిగితే దేవుడితో కన్నీరు కడితే అద్భుతాలు జరిగితే దేవుడు హృదయం కదిలించా మాట్లాడతాడు మనతోటి. అని పక్కింట ఉపవాసం, నేను ఉపవాసం ఉంటే మా అమ్మ చెక్కేస్తాడు తర్వాత. అది 300 రూపాయలు డాక్టర్ గారికి శిలను చెక్కించాలి. మళ్ళీ నేర్పం చేసి ఒక రోజుకి మళ్ళీ దేవుడికి ఇస్తూ ఒకరోజు ఉపవాసం 300 రూపాయలు నేను శిలను చెక్కించాలి. కాదు నువ్వు చేసే పని ఎలా ఉందంటే ఇష్టపూర్వకం వచ్చి అది దేవుని చిత్తం.
దేవుడికి మహిమ కలుగునిగా. హల్లెలూయా. అందుకని మాట ఇష్టపూర్వకంగా అంటే మనపూర్వకంగా ఇష్టపూర్వకంగా అందుకే దేవుని చిత్తము మనము జరిగించాలి. అర్థమైందా? ఇంకో మాట చెప్తాను, నీవు నోరు తెరిచి పాట పాడడం దేవుని చిత్తం. అది దేవుని చిత్తం. అది ఈరోజు దేవుడి ఉద్దేశం ఏంటంటే, దేవుడి చిత్తం ఏంటంటే నువ్వు సహాయం చేయడం, దేవుడి చిత్తపరంగా భూమి మీద ఉండడం, అది దేవుడి ఉద్దేశం. దేవుడికి మహిమ కలిగి ఉంది కదా. హల్లెలూయా. 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 అందుకే మాట్లాడుతున్నాడు అక్కడ. సరే, మరొక మాట మరొక ఏమంటాడో చూడండి. అలాగే దేవుడి చిత్తము జరిగిస్తే మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 222వ పేజీ 17-18 వచ్చిన చూడండి. లోకమును దాని ఆశయం గతించిపోవచ్చును గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును. ఏం చెప్తారంట మాట? లోకమును దాని ఆశయం గతించిపోవచ్చును గాని దేవుని చిత్తము జరిగించేవాడు నిత్యము నిలుస్తాడంట. ఏం చేస్తే, ఏం జరిగిస్తే? దేవుని చిత్తమును జరిగిస్తే. ఏమంట? దేవుని చిత్తమును ఉందా లేదంట? దేవుని చిత్తమును జరిగిస్తే ఎలా ఉంటుందంటే వారు నిరంతరము కూడా నిలుస్తారంట. అందుకే అన్నాడు ఏమను అక్కడ మాట చదువుకుంటుగా, లోకమును తన ఆశ గతించిపోవచ్చును కానీ దేవుని చిత్తం ఎవరైతే జరిగిస్తారో ఆ జరిగించే వ్యక్తి నిరంతరము నిలుస్తాడంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడి చిత్తం ఏ వ్యక్తి చేస్తాడో ఆ వ్యక్తి నిలుస్తాడు. దేవుడికి అనుకూలంగా నడిస్తే దేవుడు ఎందుకండి పట్ల కార్యం చేయడు? దేవుడు అనుకూలంగా జీవిస్తే ఎందుకు నన్ను ఆ శిఖరాలు ఎక్కించడం? ఇక్కడ అందుకే అన్నాడు దేవుడి చిత్తము జరిగించేవాడు ఎలా ఉంటాడంటే నిరంతరము కూడా నిలుస్తాడంట. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. అది రోజు దేవుడి చిత్తం జరిగించాలా లేదా? నువ్వు నిరంతరం నిలిచి ఉండాలంటే అపాయము చూడకండి, ఇబ్బందులు చూడకండి, సమస్యలు చూడకండి, భయంకర పరిస్థితులు చూడకండి ఉండాలంటే ఏమిటంటే దేవుడి చిత్తం ఉందని జరిగించాలంట. మనం ఎంత వాక్యమైనది. దేవుడికి స్తోత్రం. అంటే మొట్టమొదటిగా ఏంటి తెలుసా? నువ్వు మనవపూర్వకంగా ఇష్టపూర్వకంగా చేయి. రెండోది అలా చేసి నిరంతరం నిలుస్తావు. మూడోది ఏమంటాడో చూద్దాం. చూడండి మూడోది ఏమంటున్నాడో. ఇర్మియా గ్రంథం ఒకసారి తెరవండి. పాత నిబంధన గ్రంథంలో ఉన్న మాట ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనం 655వ పేజీ. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనం. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. ఎవరండి వారు వచ్చంటే? ఎవరైతే దేవుడి చిత్తమును జరిగిస్తాడో వారికి వచ్చింది తెలుసా? ఉత్సాహతోని చేస్తారని. దేవుడికి స్తోత్రం. ఎక్కడ? సియోను కొండ మీద ఉత్సాహతోని చేతురు. దేవుడికి మహిమ కలుగునుగా. అంటే ఎవరైతే దేవుడి చిత్తమును జరిగిస్తాడో వాడి నిరంతరం నిలుస్తాడు. ఆ నిలిచే వ్యక్తిని ఏం చేస్తాడంటే ఒక్క మాట అంటే నువ్వు మాట ఏంటో తెలుసు అక్కడ? వాడు ఉత్సాహతోని చేస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగా. ఎన్ని దుఃఖం ఉన్నప్పుడు ఉత్సాహం వస్తుందా? దుఃఖం ఉన్నప్పుడు ఇప్పుడు రాదు కదా. దుఃఖం లేనప్పుడు ఏం చేస్తాం? సంతోషం, ఆనందం, ఉత్సాహం వస్తుంది. ఇప్పుడు మనకి అర్థం. అప్పుల్లో ఏడిపోతుందా? అచ్చా అప్పులుంటేనే ఏడిపోతుంది మనకి. ఆకలి తప్పులుంటే ఏడిపోతుందా? ఆకలి తప్పులుంటే కృత్యంగా ఏడుతుంది, లేకపోతేనే ఏడుపు రాదు.
అంతేనా కదా? అంతేనా? ఇక్కడ వారు వచ్చి అంటే వారెవరు? ఎవరైతే మనోపూర్వకంగా ఇష్టపూర్వకంగా పనిచేస్తాడో ఆ వ్యక్తి నిలుస్తాడు. ఆ నిలిచి వారు ఏం చేస్తాడు? ఉత్సాహంతో చేస్తాడంట ఆయన. దేవుడికి స్తోత్రం. తర్వాత ఏమన్నా వచ్చిన చూడండి, యెహోవా చేయు ఉపకారములను బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్ష రసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును ఉట్టు పిల్లలు బట్టి సమూహములుగా వచ్చెదరు. వారికి వారింక ఎన్నటికి కృషింపక అంటే నశించరు. వారెన్నటికి నశించరు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దావీదు పుట్టిన సంతానం, దావీదు కుమారుడు చెల్లు వలస వచ్చినంతో పాపం చేస్తాడు. ఆ వ్యక్తి రోజు రోజుకి కుషించిపోతాడు. రోజు రోజు కుషించిపోతాడు. మరొక వ్యక్తి ఎందుకు ఇలా అయిపోతాడు అంటే ఇలాగెలాగా అని చెప్తాడు. కుషించిపోతాడు. సొంత చెల్లిని జీవితాన్ని పాడు చేస్తాడు, కుషించిపోతాడు. అది దేవుని చిత్తమా? కాదు. దేవుని ఉద్దేశమా? కుషించిపోతాడు. అయితే దేవుని చిత్తము జరిగించిన వాడు, మనోపూర్వకంగా జరిగించిన వాడు నిరంతరం నిలుస్తాడు. ఆ నిలిచే వ్యక్తి హృదయం ఉత్సాహిస్తుంది. ఉత్సాహించిన హృదయానికి ఇస్తున్నట్టు వారు ఇంకా కుషించిపోక నిరంతరము నీళ్లు పారే తోట వలె ఉండును అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఏమనండి అన్నమాట? వారికి ఎన్నటికీ కుషింపక అంటే దేవుని చిత్తము ఎవడు జరిగితే వాడు కుషించిపోడు సంగమా. వాడు బాధపడు, వాడు నశించిపోడు. వాడు ఎలా ఉంటాడు? అక్కడ మాట్లాడుతున్న మాట నీరు పారే తోట వలె ఉంటాడంట. దేవుడికి స్తోత్రం. అంటే ఆడ భూమి ఎప్పుడు కూడా ఎండిపోదు. వాడి భూమి ఎప్పుడు వీడిపోతుంది. ఇంకా పిచ్చుడు ఎలా తోట పాడుతూనే దేవుడికి ఇప్పుడు దేవుడి చిత్తము జరిగించిన వాడు నశింపక, వాడు కుషించిపోక, వాడు పాడైపోక, వాడు ఎలా ఉంటాడంటే నీరు పారే తోట వలే ఉంటాడంట. దేవుడికి స్తోత్రం. అదే నీరేం చేద్దంటే అలాగా తోట పారుతూనే దేవుడికి స్తోత్రం. ఇప్పుడు 10 సెంట్లు భూమి ఉంది అనుకోండి. 10 సెంట్ల భూమిలో నువ్వు వరేసావు. ఇప్పుడు 10 సెంట్ల భూమికి ఏం కావాలో దమ్ పెట్టాలా? దమ్ పెట్టాలంటే ఏం చేయాలి? నీరు పంపించాలి. ఒక మడిలో నీరు నిండిపోయినందుకు మరి ఏం చేద్దాం? మరో మడికి వెళ్ళలేదా? వెళ్ళాలంటే ఏం చేయాలి? అక్కడ గట్టు తయ్యాలి. గట్టు తిత్తా మడిలో నీరు ఆ మడిని తర్వాత పక్క మడికి. అంతే, అర్థమైందా? ఎలా? ఈ మడి నుండి పక్క మడికి వెళ్ళాలంటే గట్టు తీయాలా? అర్థమైందా? గట్టు తీస్తేనే మడిలోకి వెళ్తుంది. నువ్వు దేవుడి చిత్తం జరిగితేనే మడిలోకి వెళ్తుంది. వాటర్ నీళ్ళ మొత్తం. ఒకవేళ దేవుని చిత్తం జరగకపోతే గట్టలుగా ఉంటుంది. పారెడతామో కుప్పలు పెడతామో రాదండి. అర్థమే భాష చెప్పనా? నువ్వు దేవుని చిత్తం జరగక కోటీశ్వరుడు అంటే దళితుడు అయిపోతే తప్ప కోటీశ్వరుడు అవును. దేవుని చిత్తం జరిగింది కంటే దీవించబడతావా? దేవుడికి స్తోత్రం. దేవుడి చిత్తం జరగకంటే నేను శిఖరాలు ఎక్కియాలంటే శిఖరాల కింద ఉంటాను. దేవుడి చిత్తము జరిగితే నీ మడిలో నీరు మరొక మడిలోకి వెళ్తాయి. ఎండిపోదు నీ మడి, ఎండిపోదు నీ జీవితం. ఇంక పాడేది నీ బ్రతుకు. నీ బ్రతుకు ఎలా ఉంటుందంటే నీరు తోట వల్ల ఉంటుంది. దేవుడికి మహిమ కలుగునుగా. అందుకే అక్కడ నశింపక అన్నది ఏమన్నా ఇక్కడ వారు ఇంకా నశింపక. వారంటే ఎవరు? వారంటే ఎవరండి?
ఇప్పుడు దేవుడి చిత్తం ఎవరు జరిగించాలా? మనం చెప్పాలా? మనమే దేవుడి చిత్తం మాట్లాడండి. జరిగించాలి. దేవుడి చిత్తం ఎవరు జరిగించాలి? మనమే జరిగించాలి. యేసు ప్రభు ఆయన చిత్తం నెరవేర్చలేదా? నానబెట్టలేదా? తిరిగి లేచి వెళ్ళిపోయలేదా? ఇప్పుడు ఎవరికి అప్పు చెప్పిన బాధ్యత? మనకు అప్పు చెప్పాలి. రక్షణ పాడు చేసుకుని నేనేమనాలా? అభిషేకం ఇచ్చి పాడు చేసి నేనేమనాలా? చర్చిలో కొట్టిన నేనేమనాలా? పరిశుద్ధి కొట్టిన పాపత్రాలు నేనేమన్నా కదా? దేవుని చిత్తం ఏంటో దేవుడు జరగాలి. అందుకని దేవుని చిత్తం అది జరిగించేవాడు అక్కడ మాట్లాడుతున్న మాట, వారికి ఎన్నటికీ నశింపక, ఎన్నటికీ కూడా ఎప్పుడు కూడా కృషించిపోను, ఎప్పుడు కూడా నశించిపోవు, ఎప్పుడు కూడా పాడైపో. ఎలా ఉంటావు అంటే నీరు కట్టే తోట వల్లే ఉంటావు. దేవుడికి ఒక చివరికి ఒక వచ్చిన చెప్పి ముగిస్తాను చూడండి. ఒక్క వచ్చిన ఇంకా ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు చూద్దాం. దావీదు కీర్తన గ్రంథం 40 కీర్తనం ఆ ఒక్క వచ్చిన చెప్పి ముగించుకున్నాం చూడండి. నీవు దేవుని చిత్తమును జరిగించాలి. ఏమన్నా 40 కీర్తన తీసారా? 40 కీర్తన 8వ వచనం చదవండి. 2వ వచనం 8వ వచనం. నా దేవా, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు, నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము. ఆమేన్. దేవుడికి స్తోత్రం. నాకు సంతోషము. ఈయన ఎవరు? నా దేవా మనిషి, దేవుడు. రెండు చెప్పింది ఎవరు? దావీదు భక్తుడు. దేవుడికి స్తోత్రం. దావీదు భక్తుడు మనసులో ఉందంటే దేవుడి చిత్తం నెరవేర్చుటలో ఏముందంట? సంతోషం ఉందంట. అనలేదా? నా దేవా, నీ చిత్తం నెరవేర్చుటలో నాకు సంతోషము. వాహ్, ఏ భాగ్యమైన బాబు. ఎప్పుడైనా అనుకుంటున్నావా ఈ మంచుల ఉంది, ఈ పాస్టర్ బుర్రలేదు, 4 ప్రార్థన చేసుకోవాలని చెప్తాడు. పడుకుంటే తల 7 అవుతుంది కానీ లేకపోతాను. ఈయన బుర్ర తినేస్తాడు. ఎవరు? పాస్టర్. 4 గంటలకు ప్రార్థన చేసుకోమో దేవుడు మాట్లాడతాడంటే అది నప్పదు. 7 గంటలు లేకండి భక్తులారా అంటే అది నచ్చాడు. 4 గంటలు లేచింది ఏమంటాడు? ఏ కూర్చోము ప్రార్థన చేయమంటాడు కదా, నెయ్యి మొదటి చేసి మొదలుపెట్టాలంటున్నాడు కదా. మరి ఆ మాట చెప్తాం మేము ఎక్కడ మా సొంత పని తెచ్చేస్తున్నామా మీకు? శీతాకాలం అంటే లేకపోతున్నావు, లేకపోతే పడుకో. ఎక్కడ ఉంటావు నువ్వు? నేను ఆడ వద్దానండి, పడుకో. ఇక్కడ భక్తుడికి ఏమంట? దేవా, నీ చిత్తము నెరవేర్చిన నాకు సంతోషము. దుఃఖమన్నాడు, సంతోషం అన్నాడు? సంతోషము. బాగా చదవండి. దుఃఖమన్నాడు ఉన్నాడంట. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఇది ఈ మాట ప్రతి భక్తుల్లో ఉండాలండి. దేవుడు రమ్మని దేవుడు రాబోమని ఏడ్చుకుని వస్తావు, బాధపడుతూ వస్తావు. ఏదో ఇక్కడ కొండలు ఏదో తీసిన వాళ్ళకి నీ చేసి బాత్రూంలో కడిగించిన వాళ్ళు ఫీల్ అయిపోతావు నువ్వు. ఏడేమన్నాడు? ఈ నీ చిత్తం నాకు సంతోషం అంటున్నాడు. ఎవరైనా దావీదు భక్తుడు. ఆయనకేంటి ఉద్యోగం? రాజుగారు. రాజుగారు ఇష్టాలు నెరవేర్చుకోవాలి కానీ ఇప్పుడు దేవుడి చిత్తాన్ని నెరవేర్తున్నాడు. దేవుడికి స్తోత్రం. అంటే రాజు పరిపాలన చేసడానికి సంతోషం లేదు కానీ దేవుడు చెప్పుడు పని చేద్దాం సంతోషం ఉందంట. దేవుడికి స్తోత్రం. దేవుడికి స్తోత్రం. బతికితాల బతకాలండి క్రైస్తవుడు. బతికితాల బతకాల. ఆయన ఇష్టం చేయడంలో దావీదుకి ఏమైపోయిందంట? సంతోషం అంట. దేవుడి ఇష్టాన్ని నెరవేర్చడంలో సంతోషం ఉందంట. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకంటే అక్కడ దేవా, నా దేవా, నీ చిత్తము నెరవేర్చు నాకు సంతోషమయ్యా. సంతోషం. ఆయన చిత్తం నెరవేర్చడానికంట సంతోషం అంట. ఈరోజు యజమానుడు ఉద్దేశం అంటే ఎరిగిపోయి నువ్వు పొరపరిచే దెబ్బలు తగిలేస్తాయి. నువ్వు ఆయన చిత్తం ఏంటి ఎరిగంటే అది మనపూర్వకంగా ఉంటే నిరంతరం నిలుస్తావని అన్నాడు. ఆయన నిరంతరం నిలిచే వ్యక్తి నశింపక ఏం చెప్తున్నా తెలుసా? నీరు కట్టే తోట వల్ల ఉంటా. మనందరికి ఫైనల్గా ఇస్తున్న మాట ఏంటంటే ఇక్కడ భక్తుడికి దేవుని చిత్తం చేయడం ఏముందంట? సంతోషం ఉందంట. దేవుడికి ఇష్టం. అంతకంటే ఇంకేమింది? దేవుని చిత్తం జరిగించాలంట నువ్వు అంట.
దేవుని నీ చిత్తము చిత్తం జరిగించాలి. జరిగించాలి. నీవు దేవుని చిత్తమును జరిగించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకన్నాడు, నా దేవా నీ చిత్తము జరిగించుట నాకు సంతోషమయ్యా, నాకు సంతోషం ఉందయ్యా. నీ పని చేయాలంటే నీకు ఇష్టమైన చేతి నాకు సంతోషం వచ్చేస్తుంది. నీకు ఇష్టమైనది ఏంటి? ఏ పేద బరులు ఎత్తట్లేదు, ప్రార్థన, స్తుతి, ఆరాధన, పరిశుద్ధత ఏంటే పెద్ద ఫీల్ అయిపోకండి మీరు. ఏ పెద్దదే కాదు, సింపులే. దేశప్రభు ఏ రోజు మీ ఆస్తులు అడిగాడేంటి? అడగడు. ఆయన ఇచ్చేవాడు, మిమ్మల్ని అడుగుతాడు. మనకు ఆయనే కదా చెప్తున్నాడు. దేవుడికి ఇష్టం. ఏంటని చిత్తము? నువ్వు శుద్ధించుట, ఆరాధించుట, పరిశుద్ధుట, పరిశుద్ధులు గుంపులో ఉండుట, యథార్థంగా జీవించుట, వాక్యము చదువుట, సావాసం ఉంట, మందిరానికి రావడం. చిత్తం అంతనా? ఎంత మంచిగా ఉంటాయి అని చూడండి మాట. ఇంకేముండవు, ఇవ్వంట అంతే. పరలోకానికి వెళ్ళడానికి ఏం కావాలా? రక్షణ, పరిశుద్ధత, ఆ బతుకు, ఆ నమ్మకమైన జీవం, అంతే కదా. ఇంకేమని కాకు, ఇంకేమని చెప్పండి. ఇంకేమన్నా ఇవే అని చెప్తాను చేయడం అంటే. ఈరోజు ఆయన చెప్పడం జరుగుతుంది, ఇంకా అంతకన్నా ఇంకేం లేదు. దేవుడికి మహిమ కలుగునిగా. అందుకే నా దేవా నీ చిత్తము చేయడం నాకు సంతోషమై అన్నాడు. ఈ మాట మనందరిలా వచ్చునుగాక. దేవుని చిత్తము చేయడం సంతోషపడు, దేవుని పని చేయడం సంతోషపడు, దేవుడు మాట్లాడటం సంతోషపడు, దేవుడు ఏది చేయడానికి అందులోనే ఉండు. ఎక్కడికి వెళ్ళొద్దంటే అక్కడికి వెళ్ళమ్మా. అంటే అంత మించి దేవుడికి మాత్రం మహిమ కలుగునుగాక. దేవుడి కొద్ది మాట దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రోజు దేవా మీ చిత్తము జరిగించాలని మేము ఉన్నాం. యేసుప్రభుని భూమి మీదకి వచ్చి నిన్ను పంపిన వాడి చిత్తము నెరవేర్చే ఈ భూమి మీదకి చివరికి ప్రాణం పెట్టి నువ్వు వెళ్ళిపోయే ప్రభు, అందుకని స్తోత్రాలు. ఇప్పుడు మాకు ఇచ్చిన పని ఒకటే, మేము నీ చిత్తం నెరవేర్చాలి. అవి ఏ విధంగా ఉన్నాయో మాకు చూపించున్నాం. ఒకవేళ ప్రభా నీ చిత్తం అంటే ఎరిగి కూడా చేయకపోతే దెబ్బలు కాస్తున్నాం, అవే శ్రమలు, ఇబ్బందులు నాయన. అయితే ఇష్టపూర్వకంగా చేయమంటున్నాం. అలా చేస్తే నిరంతరం నిలుస్తూ ఉన్నాం. సీఎలు కొండవాలి దేవతన్ని నిలిచిన వ్యక్తి ఎలా ఉంటాడండి? ఎప్పుడు నశింపు కుసింపుగా నీరు కట్టి తొట్టవలే ఉంటున్నాను. అది చివరిగా భక్తుడు మాట్లాడిన మాట. ఈ మాట మన జీవితంలో ప్రభా నీ చిత్తం నెరవేర్చడంలో భక్తుడు సంతోషపడుతున్నాడు. మేము కూడా సంతోషించును గాక. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరిలో నీ చిత్తము జరిగించడము గాక. నీ ఉద్దేశం అందరూ చేయడము గాక. ఈ వాక్యాన్ని మా వెనుకలో దీవించి ఆశీర్వదించి వింటిని బిడ్డల జీవితంలో కూడా నీ చిత్తము నెరవేర్చేవారుగా మార్చుకోమని నీ నామాన్ని కనపరుచుకున్నట్టు యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా.